ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబర్ 7వ తారీఖు గురువారం. నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ముందుగా ఏడీఆర్ సెంటిమెంట్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం. ఐసిఐసిఐ బ్యాంకు నెగిటివ్లో ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంకు అండ్ ఇన్ఫోసిస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో అయితే పాజిటివ్గా క్లోజ్ అయినాయి. అండ్ దీని వెనక రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇంత స్ట్రాంగ్గా క్లోజ్ అవ్వడానికి యూఎస్లో ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో ట్రంప్ గారు గెలిచారు. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గిస్తారనమాట. జనరల్గా ఒక ఎక్స్పెక్టేషన్ ఉంది. మేజర్గా ఏవైతే ఇండియన్ కంపెనీస్ అక్కడ నుంచి రెవెన్యూ జనరేట్ చేస్తాయో అటువంటి కంపెనీస్కి అది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. బ్రాడర్ పిక్చర్లో ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది మనం చూసుకున్నట్లయితే అన్నీ కూడా గ్రీన్లో ఉన్నాయి, ఒకటైతే కూడా నెగిటివ్లో లేదు. ఫైనాన్షియల్ సర్వీసెస్, బ్యాంక్స్, ఎఫ్ఎంసీజీ అండర్ పర్ఫామ్ చేయగా ఐటీ ముఖ్యంగా, దాని తర్వాత రియాలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, కమోడిటీ అనేది హెవీగా ర్యాలీ చేసినాయి. ఓకే, మొత్తం మీద అన్నీ కూడా గ్రీన్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది మనం ఒకసారి చూస్తే హాంకాంగ్ టాప్ లూజర్గా ఉంది. సౌత్ కొరియా కానీ, ఏషియా మార్కెట్ జపాన్, జర్మన్, లండన్, యూరోప్, ఫ్రాన్స్, అఫ్కోర్స్ యూఎస్ 500, యూఎస్ 30 అంటే యూఎస్కి సంబంధించిన మార్కెట్స్ ఇవి. నిన్నటి రోజున ఏంటంటే హెవీగా ర్యాలీ చేయడం అనేది జరిగింది. సో ప్రాబబ్లీ కొంత ప్రాఫిట్ బుకింగ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. దాని తర్వాత చైనాకు సంబంధించిన A50 ఫీచర్స్ స్లైట్ బుల్లిష్గా అయితే ట్రేడ్ అవుతున్నాయి. రష్యా కూడా పాజిటివ్గా ఉంది. గ్లోబల్గా సెంటిమెంట్ అయితే మనకంత స్ట్రెంగ్త్ అయితే కనిపించట్లేదు ఫ్రెండ్స్. ఇది మనం చూడాల్సి ఉంది. అండ్ దాని తర్వాత యూఎస్లో ఏంటంటే ఎలక్షన్స్ అయిపోయాయి, ట్రంప్ గారు గెలిచారు. అండ్ అక్కడ కార్పొరేట్ ట్యాక్స్ తగ్గుతుందనే ఒక ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి అన్ని మార్కెట్స్ కూడా. నేను చూసుకున్నట్టయితే యూఎస్ 500 అండ్ డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ హెవీగా అప్సైడ్ పైకి వెళ్ళడం జరిగింది. క్వాల్కమ్ కానీ ఇవన్నీ కూడా పెరిగాయి అనమాట. అయితే ఈరోజు ఫెడ్ మీటింగ్ ఉంది. అందరూ కూడా 25 బేసిస్ పాయింట్స్ రేట్ కట్ జరుగుతుంది అని ఎక్స్పెక్టేషన్ ఉంది. సో ప్రాబబ్లీ అదే జరగవచ్చు. ఓకే, అదే అందరూ ఎక్స్పెక్టేషన్. దానికి ఏదన్నా డిఫరెంట్గా జరిగిందంటే అప్పుడు మార్కెట్స్ ఏంటంటే డిఫరెంట్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఇక నిన్నటి రోజున డేటా అనేది మనం చూసుకున్నట్టయితే క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీస్ డేటా అనేది రావడం జరిగింది. అవుట్పుట్స్ పెరిగాయి. అందుకని ఏంటంటే క్రూడ్ ఆయిల్లో ప్రెషర్ అనేది కనిపిస్తుంది. 30 years బాండ్ ఆప్షన్ అనేది మనం చూసుకున్నట్టయితే కూపాన్ రేట్ అంటే వడ్డీ రేట్ అనేది మంచిగా ఉంది. ఇక్కడ చూడండి 4.389 ఉండేది 4.608 అనేది కనిపిస్తుంది. ఇక ఈరోజు మనకి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ ఏంటంటే రేటు గురించి మాట్లాడటం అనేది జరుగుతుంది, వడ్డీ రేటు గురించి. సో వడ్డీ రేటు తగ్గిస్తారు అనే ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి 5 ఉండేది ఇంట్రెస్ట్, దాన్ని 4.75% ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే 25 బేసిస్ పాయింట్ తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇక యూఎస్కి సంబంధించిన నిరుద్యోగ సమస్యకి ఏ విధంగా అప్లై చేసుకుంటున్నారు ఆ ఎలివెన్సెస్ కోసం అనేది ఇక్కడ మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. అయితే అది పెరుగుతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉంది. 216K ఉంది, ప్రీవియస్గా 223K దాకా రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్స్పెక్టేషన్ మించి వచ్చిందనుకోండి అప్పుడు మార్కెట్స్ ఏంటంటే డిఫరెంట్గా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో చాలా స్టాక్స్ మనకి రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. ABFRL, M&M, పేజ్ ఇండస్ట్రీస్, లుపిన్, అబౌట్ ఇండియా, ఎస్ట్రల్, ట్రెంట్, కమిన్స్ ఇండియా, సెయిల్, ఇండియన్ హోటల్స్ అండ్ ఎస్కాట్స్. సో ప్రాబబ్లీ వీటిలో మనం మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ కొన్ని స్టాక్స్ ఏంటంటే నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసినాయి, అవి మార్కెట్ అవర్స్ తర్వాత అనౌన్స్ చేస్తుంటే కనుక మనకేమవుతుందంటే గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏ ఒక్క స్టాక్ కూడా బ్యాన్ లిస్ట్లో అయితే కనిపించట్లేదు. ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది మనం తీసుకున్నట్లయితే భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్ అనేది ఏంటంటే టాప్ గెయినర్గా ఉంది. HCL టెక్ కానీ, అదాని, N2 టెక్, మహీంద్రా, TCS, ముఖ్యంగా ఐటీ కంపెనీస్ అండ్ ఆయిల్ కంపెనీస్ పెరగడం అనేది మనకు గమనించవచ్చు. టైటాన్, HDFC లైఫ్, ఇండస్ అండ్ బ్యాంక్, SBI లైఫ్ అనేది నెగిటివ్గా అయితే క్లోజ్ అయినాయి. ఇక సిగ్నిఫికెంట్ లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే దీపక్ నైట్రేట్, గ్రాన్యూల్స్, సింజిన్, చంబల్ ఫర్టిలైజర్స్, సెయిల్ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ కవరింగ్లో బోస్క్ లిమిటెడ్, బ్రిటానియా, అశోక్ లైలాండ్, మారుతి, ఒబెరాయ్ రియాలిటీ అనేది కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్లో ఎటువంటి స్టాక్ కనపడట్లేదు. సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్లో కూడా ఎటువంటి స్టాక్ అయితే కనిపించట్లేదు. ఇక ఈ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో నిన్నటి రోజున ప్రైస్ అనేది పెరిగింది. అఫ్కోర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా పెరిగింది కాబట్టి ఇదేంటంటే లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తుంది. వాల్యూమ్స్ అయితే చాలా తక్కువ పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఇక బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రకారం పొజిషన్స్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తే లాంగ్ సైడ్ 67%, షార్ట్ సైడ్ 10.6% కనిపిస్తుంది. సిగ్నిఫికెంట్ షార్ట్ పెద్దగా లేవు, సిగ్నిఫికెంట్ లాంగ్ 21% అనేది కనిపిస్తుంది. సింపుల్గా చెప్పాలంటే నేను అందరూ కూడా ఏంటంటే లాంగ్ సైడ్ ఉన్నారని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ప్రైస్ పెరుగుతున్నప్పుడు కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది. పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం తీసుకున్నట్టయితే FIS ఇండెక్స్ ఫీచర్స్లో షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. స్టాక్స్లో కూడా షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు. FIS సిగ్నిఫికెంట్గా ఇక్కడ షార్ట్ చేస్తున్నారు, గమనించండి. ప్రొప్రైటరీ బేరిష్ పొజిషన్స్ ఉన్నాయి, ఇది ఇండెక్స్ ఆప్షన్స్ ద్వారా.
క్లయింట్ మాత్రం బుల్లిష్గా ఉన్నారు. అండ్ డిఐస్ పెద్దగా యాక్టివ్గా లేరు, బట్ స్టాక్స్ మాత్రం బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ 4,446 కోట్లు అనేది క్యాష్ మార్కెట్లో నుంచి సెల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐస్ 4,889 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎనీహౌ ఇక్కడ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ చేస్తున్నారు, డిఐస్ బై చేస్తూ మార్కెట్స్ని సపోర్ట్ చేస్తున్నారు. ఇక ఈరోజు నిఫ్టీ 50 ఎక్స్పైరీ ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూడగానే కనిపిస్తుంది 25,000 అనేది రౌండ్ నెంబరు, అది మనం వాచ్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయితే 24,733 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. దానికంటే ముందు 24,347, దాని తర్వాత 24,100 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక బ్యాంక్ నిఫ్టీ అయితే నిన్నటి రోజున అంతా కూడా సైడ్ వేస్ యాక్టివిటీ కనిపించింది. సో ఇక్కడ 52,500 అనేది మనకి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్ లెవెల్, 52,700 రెసిస్టెన్స్ లెవెల్. దాని తర్వాత 51,789 అనేది మనకున్న సపోర్ట్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఇండియా విక్స్ అనేది మనం తీసుకున్నట్టయితే 7.7% నెగిటివ్గా అయితే ఉంది. డెఫినెట్గా ఇండియన్ మార్కెట్స్ కూల్ ఆఫ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఏదైతే ఎలక్షన్ల వల్ల వాలటాలిటీ ఉందో ఆ వాలటాలిటీ అనేది తగ్గిపోయింది. ఆప్షన్స్ ప్రీమియమ్స్ కూడా తగ్గిపోయి ఉంటాయి. ఇక డాలర్ ఇండెక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే దూసుకుపోతూ ఉంది. అంతకుముందు 103 దగ్గర ఉండేది, సడన్గా ఈ యొక్క అగ్రెసివ్గా పైకి అనేది వెళ్ళటం అనేది జరిగింది. డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ కూడా చాలా సిగ్నిఫికెంట్గా పెరిగింది. బట్ ప్రస్తుతానికి ఏంటంటే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకుంటుంది. ప్రస్తుతం మనం చూస్తున్న సమయానికి ఈ ఫ్యూచరు 41 పాయింట్స్ నెగిటివ్గా అయితే ట్రేడ్ అవుతుంది. ఇక మనకి 24,500 దగ్గర సిగ్నిఫికెంట్ రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉంది, ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉంది, అందుకని గమనించాలి. ఇక బ్యాంక్ నిఫ్టీ వస్తే 52,600 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే ఫ్రెండ్స్, మనకి గిఫ్ట్ నిఫ్టీ ఓపెన్ అయింది, బట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ప్రీవియస్గా క్లోజింగ్ ఇది 24,577, దగ్గర 120 పాయింట్లు ఏంటంటే గ్యాప్ డౌన్ అయింది. సో మనం చూస్తున్న సమయానికి క్యాలిక్యులేషన్ అనేది తీసుకున్నట్టయితే 24,450 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మన ఫ్యూచర్ ఏమో 24,587 దగ్గర క్లోజ్ అయింది, అంటే 137 పాయింట్స్ నెగిటివ్గా ఉంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఏంటంటే మనం స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ 80 to 150 పాయింట్స్ రేంజ్లో గ్యాప్ డౌన్ జరిగే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఇది సిగ్నిఫికెంట్ గ్యాప్ డౌన్ అయింది. ఓకే, ఫైన్. ఇక కొన్ని స్టాక్స్ అయితే రెడార్లో పెట్టాలి మనం. టాటా స్టీల్, అపోలో హాస్పిటల్స్, పవర్ గ్రిడ్, పాలీక్యాబ్, ఓక్హార్డ్, అవలాంటెక్, డెల్టా కార్ప్ అనేది. సో కంపెనీస్ ఏంటంటే న్యూస్లో ఉన్నాయి, కొన్ని కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేసినాయి. సో అందు గురించి ఈ యొక్క లింక్ అనేది నేను షేర్ చేస్తాను టెలిగ్రామ్లో, అక్కడ నుంచి యాక్సెస్ చేసి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఒకసారి ట్రై చేయండి చదవడానికి. టెక్నికల్గా సమరీ ఎలా ఉందనేది మనం తీసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది స్ట్రాంగ్ బై సజెస్ట్ చేస్తుంది. ఇది బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్ డైలీ టైం ఫ్రేమ్లో. అండ్ నిఫ్టీ 50 అనేది మనం తీసుకున్నట్టయితే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది ఫ్రెండ్స్, బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్స్ అండ్ ఇండికేటర్స్. మొత్తం మీద యూఎస్ మార్కెట్స్ ర్యాలీ ఉన్నాయి స్ట్రాంగ్గా పైకి, బట్ ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ముఖ్యంగా ఏంటంటే ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ డెసిషన్ అనేది ఉంది. సో అది కూడా మనం మానిటర్ అయితే చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఎకనామిక్ క్యాలెండర్లో చూపించలేదు కదా మనకి. అండ్ టుమారో ఓకే, మనకేంటంటే ఈరోజు నైట్ తర్వాత రావడం అనేది జరుగుతుంది, అందుకని రేపు అనేది చూపిస్తుంది. సో ప్రస్తుతానికైతే మనకి ఫెడ్ మీటింగ్ అయితే కన్సిడర్ చేయక్కర్లేదు ఈరోజు ట్రేడింగ్కి. సో ప్రస్తుతం స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్, గమనించండి. మార్కెట్ సెటిల్ అయిన తర్వాత మాత్రమే మన పొజిషన్స్ తీసుకుంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. దట్ ఈజ్ ఆల్ అబౌట్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.